వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ఏ జన్మంబున ఏ సుమంబులను వీడు ఏ దేవి నర్చించెనో, ఈ జన్మంబున రెండు ముక్కలవియబెన్గాన ఓ తల్లి నేనో జన్ నీ మహిమావళుల్ పలికెదన్. వ్యోమాపగాతుల్య వాక్శ్రీజాతమ్ము అనుగ్రహింపగదవే శ్రీరాజరాజేశ్వరీ. శ్రీరాజరాజేశ్వరీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జగన్మాత అనుగ్రహంతో నిన్న మనం 30వ భాగంలో అమ్మవారి యొక్క పంచరూపాలైనటువంటి అద్భుతమైనటువంటి పంచరూపాలు మనం చెప్పుకున్నాం. వాటిల్లో అమ్మవారి యొక్క దుర్గా స్వరూపం గురించి, అలాగే రాధా స్వరూపం, లక్ష్మీ స్వరూపం, సరస్వతి స్వరూపం, సావిత్రి స్వరూపం, ఇవి అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి 5 రూపాలు. వాటి గురించి కొంత మనం చెప్పుకున్నాం. అలాగే అమ్మవారి యొక్క ప్రధాన అంశరూపాల గురించి చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి స్వరూపాలని మనం చెప్పుకుంటూ, శ్రీకృష్ణ భగవానుడు తన శరీరం నుంచి ఎడమవైపు భాగం నుంచి ఒక స్త్రీమూర్తిని సృష్టించాడని, ఆమెకి ఒక పుత్రుడు పుట్టాడని, ఆ పుత్రుడిని ఆమె నీళ్లల్లో పడేస్తే ఆ పుత్రుడు ఏమైనాడు, దాని గురించి విషయాలు మనం చెప్పుకుంటున్నాం. నేను అటు రోజు అంతవరకు చెప్పుకున్నాం. అలాగే ఆ పరమాత్మకి ఆ కృష్ణాదేవికి వాణీదేవి ఆవిర్భవించటం, ఆ వాణీదేవి మళ్ళీ 2 రూపాలు కావడం, ఒకటి లక్ష్మీదేవి, రెండోది రాధాదేవి అని, వాళ్ళిద్దరిని కూడా ఒక ఆమెని ద్విభుజుడికి మరొక ఆమెని చతుర్భుజుడికి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత శ్రీకృష్ణ మాయ అంటే విష్ణుమాయ అయినటువంటి దుర్గాదేవి అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆమె ఆదిపరాశక్తి, సాక్షాత్తు నారాయణ స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి. ఆమె త్రిగుణాత్మక, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంది. అనేక భుజాలతోటి ఉన్నది. ఆమె వైష్ణవులకు వైష్ణవీదేవి.
భోగులకు సుఖప్రదాయిని, స్వర్గంలో స్వర్గలక్ష్మి, గృహంలో గృహలక్ష్మిగా కీర్తింపబడుతూ ఉండే తల్లి. అటువంటి తల్లి ప్రాదుర్భవించి అక్కడ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి ఎట్ట ఎదుట నిలబడింది ఆ తల్లి. వెంటనే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ తల్లికి ఒక రత్న సింహాసనాన్ని సమర్పించాడు. అదే సమయంలో నారాయణమూర్తి యొక్క నాభికమలం నుంచి స్త్రీ సమేతుడై చతుర్ముఖుడు పుట్టాడు. ఆయన పుట్టుకతోటే కమండలం ధరించాడు. మహాతపస్వి, మహాజ్ఞాని, బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నాడు. తనకున్న 4 ముఖాలతోటి నారాయణమూర్తిని ప్రస్తుతించాడు. అంతలోకే ఆ కృష్ణుడు 2 రూపాలైనాడు. మళ్ళా వామార్థం నుంచి మహాదేవుడు, దక్షిణ భాగం నుంచి గోపికాపతి పుట్టారు, ఉద్భవించారు. పుట్టారంటే ఉద్భవించారు అని. ఆ మహాదేవుడు శుద్ధ స్ఫటికంలాగా ఉన్నాడు. శతకోటి సూర్యప్రభాభాసుడై వెలిగిపోతూ ఉన్నాడు. త్రిశూలాన్ని, పట్టిశాన్ని ధరించాడు. పులితోలు వస్త్రంగా కట్టుకున్నాడు. జుట్టు గుబురుగా జడలు గట్టి ఉంది. శరీరం అంతా కూడా భస్మం ధరించి ఉన్నాడు. చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించాడు. 3 నేత్రాలున్నాయి. ఆయన కంఠం నీలం రంగులో ఉంది. సర్పాలనే భూషణాలుగా ధరించాడు. కుడి చేతిలో రత్నమాలిక ఉంది. 5 ముఖాలున్నాయి ఆయనకి. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, ఈశానము, ఇట్లా ఆయనకి 5 ముఖాలున్నాయి. ఆయన 5 ముఖాలతోటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఒక చక్కటి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ శివుడు. నారద, ఆ కృష్ణాదేవి విసిరివేసిందే ఒక మగ శిశువుని. ఆ మగ శిశువు ఒక కల్ప పర్యంతం మహాజల ఆర్ణవం అంటే సముద్రంలో ఏకాకిగా అలా తేలుతూ ఉన్నాడు. ఆకలితో అలమటించాడు, రోధించాడు. పాలు తాగించే తల్లి లేదు, తండ్రి లేడు. అనాథ బాలుడిగా పరితాపం చెందాడు ఆ పిల్లవాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ శిశువు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. అంటే అణువు కంటే గొప్ప తేజస్సు కలిగిన వాడని. అణోరణీయాన్ మహతో మహీయాన్. తేజస్సులో కృష్ణ పరమాత్మకు ఇతడు 16వ అంశ. సర్వ విశ్వానికి ఇతడే ఆధారం. ఆ పిల్లవాడే. ప్రాకృత రూపంలో ఉన్న మహావిష్ణువే ఆయన. అతడు మహావిరాట్ స్వరూపుడు. అతడి యొక్క రోమకూపాలలో ఎన్నో విశ్వాలున్నాయో ఎవడు చెప్పలేడు. అలాగే బ్రహ్మ, విష్ణు, శివాదుల సంఖ్య కూడా అనంతంగా ఉంది. ప్రతి విశ్వంలో కూడా వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రూపంతో ఆ పిల్లవాడు వెలుగొందుతూ ఉన్నాడు. నారద, ఆకలిగొన్న ఆ శిశువు ఆ సముద్రంలో ఏకాకిగా తేలుతూ ఆకాశం వైపు చూస్తున్నాడన్నానే. అప్పుడు తాను తప్ప అక్కడ ఎవరూ కనిపించలే. దిగులు పడ్డాడు, రోధించాడు. కొంతకాలానికి జ్ఞానోదయమైంది. తాను అలా ప్రకాశిస్తున్న విషయం ఆయనకి తెలియదు. చూసేవాళ్ళకి అలా ఉంది. అప్పుడు పరమపురుషుడైన కృష్ణుని ధ్యానించాడు. అప్పుడు అక్కడ బ్రహ్మజ్యోతి ప్రత్యక్షమైంది. ఒక చేతిలో మురళి ఉంది, మరొకటి అభయహస్తం. ఆ తేజస్సును చూడగానే ఆ బాలుడు ముందు సంతృప్తి పడ్డాడు. ఒక వరం ఇచ్చాడు. వత్సా, జ్ఞానయుక్తుడివై నాతో సమానుడు అవుతావు. ఇక నీకు ఆకలి దప్పుకలు ఉండవు. అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు నీ నిలయాలవుతాయి. నీవు నిష్కాముడు అవుతావు, నిర్భయుడు అవుతావు, అందరికీ వరప్రదాత అవుతావు.
అని ఆశీర్వదించి ఆ శిశువు యొక్క చెవిలో 6 అక్షరాల మంత్రాన్ని 3 సార్లు ఉపదేశించాడు. దాన్నే షడక్షర మహామంత్రము అంటారు. ఓం కృష్ణాయ నమః లేదా ఓం కృష్ణాయ స్వాహ. అది సర్వ విఘ్నహరమైనటువంటి మహామంత్రం. ఆదిలో ప్రణవం ఉంటుంది, ఓంకారం. అలాగే స్వాహ అంత ఉంటుంది. చతుర్థి విభక్తితోటి నమః అని కూడా ఉంటుంది. ఆ మహామంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఆ శిశువుకి ఆహారాన్ని కూడా కల్పించాడు కృష్ణ పరమాత్మ. ఆ విషయం కూడా చెప్తాను, తెలుసుకోమంటున్నాడు. ఈ లోకంలో విష్ణు భక్తులు నైవేద్యంగా సమర్పించినటువంటి దాంట్లో 16వ వంతు మాత్రమే వైకుంఠ స్వామికి వెళుతుంది. తక్కిన 15 భాగాలు ఉంటాయే, అవి ఈ విరాట్ రూపుడైనటువంటి ఆ సముద్రంలో తేలుతూ ఉన్నటువంటి ఆ శిశువుకే చెందుతుంది అని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేశాడు. అప్పుడు ఆ పిల్లవాడు వినయంగా అంటున్నాడు పరమాత్మతోటి, ఓ పరమాత్మ, నీ పాదపద్మాల పట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించమన్నాడు. వరం కోరుకోమంటే ఏ భక్తుడైనా అదే కోరుకోవాలి. అంటే పరమాత్మ యొక్క పాదపద్మాల మీద మన భక్తి నిలబడితే ఇక మన రక్షణ భారం ఆయనే వహిస్తాడు. నువ్వేం అడగక్కర్లా, నీకేం కావాలో ఆయనకు తెలుసు. ఎందుకని? ఆయనే తండ్రి, ఆయనే తల్లి కనుక మనకి. నా జీవితం క్షణం ఉంటుందో శాశ్వతమో నాకే తెలియదు. అంతవరకు నీ భక్తుడిగా నేనుండాలి. ఈ లోకంలో నీ భక్తుడు జీవన్ముక్తుడు కదా. నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు జీవచ్ఛవం లాంటివాడు. కృష్ణ భక్తి లేనివాడు ఎన్ని తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థమే కదా. వాడొక మూర్ఖుడు, అతడి జీవితమే వ్యర్థం. అతడి ఆత్మ అతడినే నిందిస్తుంది చివరికి. కృష్ణ పరమాత్మ ఆ దివ్యాత్మ స్వరూపుడు నువ్వే. ప్రకృతి కన్నా పరుడివి, నువ్వు స్వేచ్ఛామయుడివి, బ్రహ్మజ్యోతివి, సనాతనుడు. అంటే ఒకప్పుడుండి ఒకప్పుడు లేనివాడు కాదు, ఎప్పటించో ఉన్నవాడు. ఆ బాలకుడి మాటలు కృష్ణ పరమాత్మ మురిసిపోయాడు మధురంగా. బాలక, నాలాగే నువ్వు కూడా చిరకాలం సుస్థిరంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకు మాత్రం నాశనం లేదు. ప్రతి బ్రహ్మాండంలోనూ నువ్వు అంశామాత్రుడుగా లఘు విరాట్ రూపంలో ఉండు. నీ నాభికమలం నుంచి విశ్వ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ పుడతాడు. ఆ బ్రహ్మ యొక్క ఫాలభాగం నుంచి 11 రుద్రులు పుడతారు. అంటే 11 మంది రుద్రులు. వారంతా శివాంశ సంభూతులే. వాళ్ళు సృష్టి సంహారకారకులు అవుతారు. వారిలో ఒకడైనటువంటి కాలాగ్ని రుద్రుడు విశ్వాన్ని సంహరించేటటువంటి వాడు. అలాగే విశ్వ సంరక్షకుడికి మాత్రం విష్ణుమూర్తే, అతడు కూడా రుద్రాంశమే. అంటే 11 రుద్రుల్లో విష్ణువు అనేటువంటి పేరుతో కూడా ఒక ఆయన ఉంటాడు. నాయన, నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేటట్టు వరం ఇస్తున్నాను. ధ్యానంలో నిత్యము నన్ను, అలాగే నా వక్షస్థల స్థిలవాసిని అయినటువంటి లక్ష్మీదేవిని కూడా చూడగలుగుతావు. వచ్చా, నేను నా లోకానికి వెళుతున్నాను, ఇక నువ్వు ఉండు అని కృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిపోయినాడు. కృష్ణ పరమాత్మ ఉండే లోకం గోలోకం, బ్రహ్మలోకానికంటే కూడా పైన ఉంటుంది. అది తన లోకానికి వెళ్లడంతో బ్రహ్మను శంకరును పిలిచాడు. వచ్చా చతుర్ముఖ, ఇంక సృష్టిని ఆరంభించు. పోయి నువ్వు శిశువు యొక్క నాభికణంలో ఆ నాభిలో నుంచి పుట్టు అన్నాడు. ఆజ్ఞాపించాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుణ్ణి. నాయన మహాదేవ, బ్రహ్మకు ఫాలభాగం నుంచి నువ్వు కూడా పుట్టు, చిరకాలం తపస్సు చేయి అని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణ పరమాత్మ.
మనం శ్రీకృష్ణుడు అనగానే ద్వారకా నగరంలో పుట్టినటువంటి పరిపాలించిన శ్రీకృష్ణుడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అది అంశావతారం మాత్రమే. గోలోకంలో శాశ్వతంగా ఉంటాడు ఈ కృష్ణుడు. ఆయనే పరమాత్మ అని మనం తెలుసుకోవాలి. ద్వాపరయుగంలో తర్వాత ఆ విష్ణువు యొక్క అంశభూతంగా ఈ కృష్ణుడే పుట్టాడు. అంతే తప్ప గోలోకంలో కృష్ణుడు శాశ్వతుడు, సనాతనుడు అతను. తర్వాత ఆ ఇద్దరు కూడా కృష్ణ పరమాత్మకు నమస్కరించి బయలుదేరారు. ఆ బ్రహ్మాండ గోళంలో మహాజలార్ణవంలో శిశువు రూపంలో ఉన్న విరాట్ అంశమూర్తిని దర్శనం చేశారు. ఆయన నీలమేఘశ్యాముడుగా ఉన్నాడు. జలతల్పం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్న వదనంతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. అతడి యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడు. బ్రహ్మ ఆ నాళంలోకి దిగాడు. సృష్టి లక్షణం ఏమిటో తెలుసుకుందామని అన్వేషణ చేశాడు. ఎంత వెతికినా ఆ పద్మనాళానికి అంతం కనపడలా. మళ్లీ పద్మంలోకి వచ్చాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని చింతలో పడిపోయినాడు. కృష్ణ పాదపద్మాలు ధ్యానం చేశాడు. అప్పుడు జలతల్పం మీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు. అతడి రోమకూపంలో బ్రహ్మాండం కనిపించింది. అటుపైన కృష్ణ పరమాత్మ కనపడ్డాడు. గోలోకంలో గోపగోపి సమన్వితుడే కనపడ్డాడు కృష్ణుడు. అతడిని స్తుతించాడు. మళ్ళా వరాలు పొంది సృష్టి ఆరంభం చేశాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుడికి సనక సనందనాది మహర్షులు మానసపుత్రులుగా పుట్టారు. తర్వాత ఏకాదశ రుద్రకళలు ఆయన ఫాలభాగం నుంచి పుట్టారు. అలాగే ఎడమ భాగం నుంచి విష్ణువు రక్షకుడుగా పుట్టాడు. అతడు చతుర్భుజుడు. శ్వేతద్వీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అటుపైన బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడు. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, చరాచర జగత్తులన్నీ కల్పించాడు. ఇలా ప్రతి రోమకూపంలో ఒక్కొక్క విశ్వాన్ని ఒక్కొక్క బ్రహ్మ సృష్టించాడు. ప్రతి విశ్వంలోనూ త్రిమూర్తులు ఉంటారు. అదే సృష్టి యొక్క అనేక కోటి బ్రహ్మాండ జనని అని అమ్మవారికి పేరు రావడానికి అదే కారణం. కృష్ణుడు వేరు, జగదంబ వేరు కాదు. పురుష రూపంలో ఉంటే కృష్ణ పరమాత్మ, స్త్రీ రూపంలో ఉంటే జగన్మాత. అదే ఆమె లలిత పరాభట్టారకి. ఆమెకి ఆయనకి తేడా ఏమీ లేదు, రూపాల మార్పు అంతే. ఆమె కూడా చెప్పింది ముందే, నారద ఇది శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గుణకీర్తనం, ఇది శుభప్రదం, మోక్షప్రదం. నువ్వు ఇంకా ఏం వినాలనుకుంటున్నావు అడుగు అన్నాడు. నారాయణమూర్తి, నా జన్మ ధన్యమైంది. ఒక్క సందేహం మాత్రం ఉండిపోయింది. ఆ పరాప్రకృతి 5 రూపాలు ధరించింది కదా, వాళ్లల్లో ఏ రూపానికి ఏ పూజ చేయాలి, లోగడ ఎవరెవరు ఎలా పూజించారు, ఏ వరాలు పొందారు చెప్పమన్నాడు. అప్పుడు గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మీ సరస్వతీ సావిత్రీ చ సృష్టి విధౌ ప్రకృతి పంచథా స్మృత. నారద, దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని ఈ 5గురు కూడా సృష్టికి ఆదిలో పరాప్రకృతి యొక్క ఆ పరాప్రకృతి ధరించినటువంటి 5 రూపాలు. వీళ్ల యొక్క పూజా విధానం సుప్రసిద్ధమైంది. వీరి యొక్క ప్రభావం పరమాద్భుతం. వీళ్ల చరితం అమృతపాయం, సర్వమంగళప్రదం. వీరు ప్రకృతికి అంశకళలుగా పుట్టారు. వీళ్లతో పాటు కాళి, వసుంధర, గంగ, షష్ఠీదేవి, మంగళచండిక, తులసి, మానస, నిద్ర, స్వాథ, స్వధ, స్వహ, స్వాహ, దక్షిణదేవి వాళ్ళు కూడా ఆవిర్భవించారు. వాళ్ళ చరిత్రలు కూడా చెబుతాను. అయితే సంగ్రహంగా కొంతమందివి చెబుతాను,
విస్తారంగా కొంతమందివి చెబుతాను. అయితే దుర్గాదేవి రాధాదేవిది మాత్రం విస్తీర్ణమైన చరిత్ర, విస్తారమైన చరిత్ర అన్నాడు. ఆదౌ సరస్వతీ పూజా శ్రీకృష్ణేన వినిర్మిత యత్ప్రసాదాన్మునిశ్రేష్ట మూర్ఖో భవతి పండితగా. తొట్టతొలిగా ఆ శ్రీకృష్ణుడే సరస్వతీ పూజను రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం కనుక ఉంటే మూర్ఖుడు సైతం పండితుడైపోతాడు. ఆ కృష్ణాదేవి ముఖం నుంచి మనం చెప్పుకున్నామే, ఫస్ట్ ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎడమ పార్శ్వం నుంచి పుట్టిందే ఆమె కృష్ణాదేవి. ఆమె ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామ పరవశి అయి కృష్ణుడి దగ్గరకు వచ్చింది. ఆవిడ భావాన్ని గ్రహించాడు శ్రీకృష్ణుడు. ఆమెకి హితాన్ని, సత్యాన్ని మృదువుగా ఉపదేశించాడు. సాధ్వి దేవి సరస్వతి, నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజ నారాయణుడున్నాడే, ఆయన్ని సేవించు. చెప్పుకున్నాంగా మనం, ఆయన యొక్క ఎడం వైపు నుంచి ఒక ఆయన, కుడి వైపు నుంచి ఒక ఆయన పుట్టారు కదా. ఎడం వైపు నుంచి చతుర్ముఖుడు, అలాగే ద్విముఖుడు అంటే కుడివైపు నుంచి పుట్టాడు 2 భుజాలతోటి. ఈ చతుర్భుజుడు యువకుడు, సుందరుడు, అన్నింటా నాతో సమానుడు, అతడిని సేవించు. అలా కాకుండా నన్నే కాంతుడుగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులున్నాయి. ఎందుకంటే నీకంటే బలవంతురాలు, శక్తివంతురాలు రాధాదేవి ఉంది ఇక్కడ. ఎందుకని ఆ వాణీదేవి, ఆ సరస్వతికి ఆమె 2 భాగాలు అయింది కదా. ఒక ఆమె లక్ష్మి, ఒక ఆమె రాధ అని చెప్పుకున్నాం. మర్చిపోకూడదు. ఇది చాలా వినూతనమైనటువంటి కథ, గొప్ప కథ. ఇది చాలా మనస్సు పెడితే తప్ప అర్థం కాదు. ఎందుకంటే మిగతా ఏ పురాణాల్లో ఇది ఉండదు. అందుకని నీకు క్షేమం కాదు. నేను నిన్ను కాపాడలేను. నేను అశక్తుణ్ణి. పరులను ఎలా కాపాడతాను? లోకం దృష్టిలో నేనే సర్వేశ్వరుణ్ణి, సర్వశాసకుణ్ణి నేనే. కానీ రాధను బాధించడానికి మాత్రం, రాధను శాసించడానికి మాత్రం నేను సరిపోను. ఎందుకంటే తేజస్సులో ఆ రాధ నాకు సమానురాలు. అదేకాదు, నా ప్రాణాలకు అధిష్టాన దేవత. అందువల్ల రాధను హింసించడం అంటే నేను ప్రాణాలను విడిచిపెట్టడంతో సమానం. అందుకని ఆ పని చెయ్యను. కాబట్టి ఓ కళ్యాణి, నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు. అక్కడ ఆ చతుర్భుజుణ్ణి సేవించు. నీకు నాకు ఇద్దరికీ క్షేమం. అతడిని భర్తగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ అరిషడ్వర్గ రహితమైనటువంటి లక్ష్మీదేవి ఉంటుంది. తేజో రూప గుణాలలో నీకు సమానురాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. ఆమెకు లోభమోహాలు లేవు కనుక నిన్ను బాధ పెట్టదు. ఆ చతుర్భుజ నారాయణుడు కూడా మీ ఇద్దరి పట్ల సమానమైన గౌరవాలు చూపిస్తాడు. సరస్వతి, నీకు మరొక వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ, ప్రతి యుగంలోనూ దేవ మానవ జాతులు అందరూ కూడా నిన్ను పూజిస్తారు. అందుకని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అని మనం ఆమెను పూజ చేస్తాం. విద్యారంభం కరిష్యామి వందే సిద్ధుర్భవతి మే సదా అంటాం. అంటే విద్య మనం ముందు ప్రారంభించేటప్పుడు సరస్వతిని ప్రార్థిస్తాం. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి రోజున విద్యారంభంలో అంటే అక్షరాభ్యాసం రోజు భక్తి ప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు అందరూ. అందుకని ఇప్పటికీ కూడా ఆ బాసర సరస్వతి మాత ఉన్నట్టు క్షేత్రంలో ఈ పంచమి రోజున అక్షరాభ్యాసాలు విస్తృతంగా జరుగుతుంటాయి. నీ రూపంతో సువర్ణ ప్రతిమను తయారు చేసి కుండలో కానీ పుస్తకంలో కానీ నిక్షేపించి గంధ పుష్పాలతో అర్చించి అటుపైన దాన్ని కవచంగా కంఠసీమలోనో కుడి భుజానికో ధరించిన వారు నీ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఇది చెప్పింది. అంటే అమ్మవారి రూపు తయారు చేసుకొని దాని కంఠంలో కానీ భుజానికి కానీ కుడి భుజానికి అది కూడా
కట్టుకుంటే ఆ సరస్వతి యొక్క కటాక్షం లభిస్తుందని అని చెప్పాడు పరమాత్మ. నారద ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగా తానే ఆ పూజ చేశాడు. నారదుడికి సంతృప్తి కలగల ఈ మాట చెప్పగానే. ఆ పూజా విధానం చెప్పు అన్నాడు. అప్పుడు ఆ నారాయణ మహర్షి చెప్తున్నాడు, మాఘ శుక్ల పంచమి నాడు కానీ, లేదు అక్షరాభ్యాసం చేసేటటువంటి సమయంలో కానీ, తెల్లవారుజామున లేచి, అంటే ఒక్కొక్క రోజు ఆ రోజు చేస్తారు. కొంతమంది తారాబలం చంద్రబలం చూసుకొని ముహూర్తం పెట్టుకొని చేసుకుంటారు. ఆ చేసుకునే రోజు తెల్లవారుజామున లేచి శుచి అయి నిత్యక్రియలు పూర్తి చేసుకొని కలశాన్ని స్థాపించుకోవాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. అటుపైన సరస్వతీదేవిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చేయాలి. మళ్ళీ ధ్యానం చేయాలి. తర్వాత 16 ఉపచారాలు చేయాలి. పాలు, పెరుగు, వెన్న, పేలాలు, చిమ్మిలి, చెరకు, పటిక బెల్లం, తేనె ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తెల్లటి బియ్యంతో అక్షతలు తయారు చేయాలి. చెప్పాడు చూడండి, ఇక్కడ ధవళాక్షతలు అంటాం. అటుకులు, వరి అన్నం, అలాగే పెరుగు అన్నం, నెయ్యి, పాలు, పంచదార కలిపి చేసిన ప్రసాదం, అంటే గోధుమ రవ్వలో నెయ్యి, పాలు, పంచదార ఇవన్నీ కలిపి చేసిన ప్రసాదం. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాం మనం. ప్రసాదం అరటిపళ్ళు, అలాగే క్షీరాన్నం, నారికేళం, కొబ్బరి నీళ్లు, రేగుపళ్ళు, ఏవైనా సరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాల్లో దొరికే పళ్ళు నైవేద్యానికి పనికి వస్తాయి. ఈ చెప్పినవే దొరకలేదని ఏడుస్తూ కూర్చోకూడదు. ఆయా సీజన్లో ఏవి దొరుకుతాయో అవి. అలాగే పూలు కూడా పూజకు పనికి వస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజ చేయాలి. తెల్లటి నూతన వస్త్రం కావాలి. అందమైన శంఖము కావాలి. ఈ మధ్య మేము రామేశ్వరం అటు వెళ్ళినప్పుడు శంఖాలు అమ్ముతున్నారు అక్కడ. తెల్లటి పువ్వులతో దండగట్టి సమర్పించాలి అమ్మకి. అంటే సరస్వతీ మాత అంతా తెలిపే, అందుకని అన్నీ తెల్లటివే. అలాగే ఆ సరస్వతి ధ్యానం తెలియజేస్తున్నాను అని సరస్వతీ మాత యొక్క ధ్యానం అందించాడు మనకి. సరస్వతీం శుక్లవర్ణాం ససస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభాముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహాం వన్హి శుద్ధాం శుకధానాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణైః బ్రహ్మ విష్ణు శివాదిభిః వందే భక్త్యా వందితాం చ మునీంద్ర మానవైః. ఇలా ధ్యానం చేయాలి అమ్మని. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి ధ్యానం చేసిన తర్వాత. అలా గనక చేస్తే ఆ సరస్వతీదేవి మన కులదైవమై సకల శుభాలు మనకి సమకూరుస్తుంది. విద్యారంభంలో కానీ, సంవత్సరాది పండగ రోజు కానీ, ఏ నెల పంచమి రోజునైనా కానీ ఈ పూజ చేసుకోవచ్చు. అమ్మవారి బీజాక్షరాలు చెప్తున్నాడు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం 5 బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలతో 2 బీజాక్షరాలు కలిపి సరస్వత్యై నమః స్వాహ అనేటువంటి మూలమంత్రంతో అమ్మవారికి జపం చేసుకోవచ్చు. ఓం ఐం సరస్వత్యై స్వాహ లేదా ఓం హ్రీం సరస్వత్యై స్వాహ, ఓం క్లీం సరస్వత్యై స్వాహ, లేకపోతే ఓం శ్రీం సరస్వత్యై స్వాహ. అంటే 2 బీజాలు ఓం ఐం లేదా ఓం హ్రీం, ఓం క్లీం, ఓం శ్రీం. ఇది కల్పవృక్షం లాంటి మంత్రం అన్నారు పెద్దలు. ఈ సరస్వతీదేవి మూల మంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగా తీరంలో వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. అందువల్ల శ్రీమద్ రామాయణాన్ని ఆయన రాయగలిగాడు.
అలాగే పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం రోజు భృగు మహర్షి తన కొడుకైన శుక్రుడికి ఉపదేశించాడు. అందువల్ల ఆయన రాక్షసులకు గురువుగా కలిగాడు. శివుడి యొక్క వరం పొంది మృత సంజీవిని పొందగలిగాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.